అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. జగన్మాతృ వైభవంలో భాగంగా భండాసురుడి ఆవిర్భవ ఘట్టం చెప్పుకున్నాం. చిత్రకర్ముడైన గణేశ్వరుడు తయారు చేసిన భండాసురుడు అనేకములైన వరములు పొంది పట్టాభిషిక్తుడై శోణితపురం అనే ఒక పురాన్ని కూడా నిర్మించుకొని గొప్ప గొప్ప వస్తువులన్నీ అపహరించడం మొదలుపెట్టాడు. అది కుండలాలు అపహరించాడు, వరుణుడి గొడుగు సింహాసనం లాక్కున్నాడు, గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప గొప్ప వస్తువులన్నీ లాక్కున్నాడు. దౌర్జన్యం తప్ప వాడి దగ్గర మరొకటి లేదు. ఎవరైనా ఏ వస్తువైనా సేకరించవచ్చు, కానీ పాదుకలు సేకరించకూడదనే జ్ఞానం కూడా వాడిలో రచించి యమధర్మరాజు గారి యొక్క రత్న పాదుకలు, అవి కూడా కనకరత్న పాదుకలట, వాటిని లాగేసుకున్నాడు. బంగారముతో తయారు చేయబడి రత్నములు తాపడం చేయబడినటువంటి పాదుకలు కూడా అపహరించాడు. ఈ విధంగా వాడి దౌర్జన్యాలకు అంతు లేకుండా అయిపోయింది. దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ దగ్గరికి పిలిపించాడు. వచ్చి కాళ్ళకి దండం పెట్టమన్నాడు. ఆ తర్వాత ధనుశ్చ విజయన్నామ శంఖంచ రిపుఘాతినం బ్రహ్మని పిలిపించాడు. బ్రహ్మదేవ, నేను శివుడి వరాలు పొందాను కాబట్టి నాకు ఏం కావాలంటే ఇది ఇవ్వాలి అంటే ఏం కావాలో కోరుకున్నాడు బ్రహ్మదేవుడు. విజయము అని ఒక ధనుస్సు పుచ్చుకున్నాడు. బ్రహ్మ ద్వారా ధనుస్సును సేకరించాడు. శంఖం కూడా అడిగాడు. దానికి రిపుఘాతినము అని పేరు. రిపుఘాతి అనగా శత్రువులను సంహరించరది. ఈ శంఖం గట్టిగా ఊస్తే అవతల వాడి చెవులు బద్దలైపోయి చెవుల్లోంచి నెత్తురు గారి చచ్చిపోతారంటే శంఖనాదములకే చచ్చిపోయేటటువంటి శత్రువులు. ఏపాటి శత్రువులను కొందరికి అనుమానం రావచ్చు కాక, కానీ కొన్ని శబ్దములు గుండెపోటు తెప్పించి గుండె ఆగిపోయేలా చేస్తాయి. భీకరమైన శంఖ శబ్దం వింటే చెవులు చిల్లులు పడిపోతాయి, గుండెలు పగిలిపోతాయి. ఎంతెందుకు, శ్రీకృష్ణుడు నరకాసురుడి నగరాన్ని చుట్టుముట్టి శంఖం ఊస్తే గర్భవతులకి గర్భస్రావం అయిపోయిందని రాశారు భాగవతంలో. అంటే ఆ శంఖధ్వని ఎంత భయంకరమో ఆలోచించండి. అలాంటి శత్రు ఘాతుకం అనే ఒకనొక శంఖము పుచ్చుకున్నాడు. ఇంకా రకరకాలైన ఆయుధాలు పుచ్చుకున్నాడు. ఇప్పుడు వాడికి శివుడు తన శరీరము నుంచి కొన్ని శక్తుల్ని, కొన్ని జీవుల్ని సృష్టించే వరం ఇచ్చాడు కదా. అందుకని ఏం చేశాడు, ఒక చేతి నుంచి విషంగుడు అని ఒకడిని సృష్టించాడు. వాడికి విషంగుడు అని పేరు పెట్టాడు. ఎడమ చేతి నుంచి ఇంకొకడిని సృష్టించాడు. వాడికి విసుక్రుడు అని పేరు పెట్టాడు. అందులో ఈ కుడి చేతి నుంచి పుట్టిన విషంగుడు ఉన్నాడు చూసారు, వీడు ఎటువంటి వాడు?
క్రూరమైన కపటమైన ఆలోచనలు కలిగినవాడు. విఘ్నములు కలిగించడంలో వీడికి చాలా ఆసక్తి ఎక్కువ. ఎవడన్నా ఒక మంచి పని తలపెడితే ఈ పనిని ఎలా నాశనం చేయాలో వీడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఒక ముక్కలో చెప్పాలంటే మన రాజకీయ నాయకులు లాంటి వాడు. వీళ్ళు పక్క పార్టీ వాడిది వీడు పాడు చేస్తాడు, వీడు వాడు పాడు చేస్తాడు. మొత్తం మీద మన తెలుగువాడు బాగుపడటం వాడికి ఇష్టం ఉండదు. అది అటువంటి వాటి విషంగుడు. విషంగుడికి ఎవడైనా ఓ మంచి పని చేస్తున్నాడో తెలిసిందంటే ఆ మంచి పనిని ఎలా నాశనం చేయాలి, అది అవ్వకుండా ఎలా చూడాలో దానికోసమే ప్రణాళిక వేసి మొత్తం మీద పనులు పాడు చేస్తూ ఉంటాడనమాట. ఏమిటో కొంతమందికి అదో లక్షణం అండి. అనవసరంగా ఇతరుల పనులు ఎందుకు పాడు చేస్తారు ఇప్పుడు కూడా అర్థం కాదనమాట. ఉత్తములు, మధ్యములు, అధములు, రాక్షసులు అని 4 రకాలు ఉంటారు జీవులు. అందులో ఉత్తమోత్తములు ఎలా ఉంటారన్నమాట? తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్. తమ సొంత పని కూడా విడిచిపెట్టి ఇతరులకు ఉపకారం చేసేవాళ్ళని సజ్జనులు అంటారు, మంచివారు అంటారు. ఉత్తములు తమ సొంత పనులు మానుకొని పక్కవాడికి సాయం చేస్తారట. ఇంట్లో వాళ్ళకి పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళకి సాయం చేయకుండా బయట వాడికి సాయం చేస్తారు. వీడికి లక్షల నష్టం వచ్చినా పక్కవాడికి ఉపకారం చేయడానికే ఆలోచిస్తాడు. అటువంటి వాడిని సజ్జనుడు అంటారు. తమ కార్యంబు ఘటింపుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్. ఇక రెండవ కేటగిరీ ఉంటారు, మధ్యములు అని పిలువబడతారు. వీళ్ళు ఏం చేస్తారు? తమ పని చేసుకుని తమ పని అయ్యాక పక్క వాళ్ళకి సాయం చేస్తారు. అంటే విమానంలో ఎప్పుడైనా మీరు ప్రయాణం చేస్తే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి పూర్వం ఫామ్ ఇచ్చేవారు, దాన్ని ఫిలప్ చేసి అక్కడ పెట్టాలన్నమాట. కస్టమ్స్ వాళ్ళకి క్లియరెన్స్కి దానికి అనమాట. ఈ పక్కవాడికి చదువు రాదనుకుందాం, ఒకవేళ చదువు వచ్చినా ఆ దిక్కుమాలిన ఇంగ్లీష్ రాదనుకుందాం, వచ్చినా ఎలా ఫిలప్ చేయాలో తెలియని వాడు ఇప్పటికి కూడా ఉన్నారు. అప్పుడు నాబోటి వాడిని అడిగాడు అనుకోండి, ఒక్క నిమిషం ఆగండి అని ముందు నేను నా ఫామ్ ఫిలప్ చేసుకున్నాక నా పని అయ్యింది కదా అప్పుడు రెండో వాడికి ఫిలప్ చేసి ఇస్తాను అనమాట. అంటే తన పని మానేసి పక్కవాడికి వాడేం సాయం చేయడు. తన పని అయ్యాక టైం ఉంటే రెండో వాడికి సాయం చేస్తాడు. అలా సాయం చేసేవాడిని మధ్యముడు అంటారు. అనగా తన భోజనం అయిపోయాక భోజనంలో మిగిలిపోయిందని పక్కవాడికి పెడతాడనమాట. ఉత్తములేమో తాను కూడా తిండి మానేసి పక్కవాడికి పెడతాడు, మధ్యముడు తాను తిన్నాక మిగిలింది పెడతాడు. కాబట్టి ఇది కూడా కొంత నయమే కదండి. తమ పని అయ్యాక సమయం మిగిలితే పక్కవాడికి సాయం చేయటం, తమ దగ్గర ఏమైనా వస్తువులు మిగిలిపోతే పక్కవాళ్ళకి ఇవ్వడం, అది కూడా కొంతవరకు మంచి లక్షణం. కాకపోతే ఉత్తముడు తన పని పానుకుని పక్కవాడికి సాయం చేస్తే వీడు తన పని అయ్యాక సాయం చేస్తాడనమాట. ఇంకో మూడోవాడు ఉంటాడు, తమకై అన్య హితార్థఘాతుక జనుల్ దైత్యుల్. తమ పని కోసం పక్కవాడి పనులు పాడు చేసేవాడిని దైత్యుడు అంటారు. అనగా వాడికి ఉద్యోగం రావాలంటే వీడు ఉద్యోగం కోసం పక్కవాడి మీద లేనిపోయిన నేరాలు చెప్పేవాడు, చమటండి వాడు దుర్మార్గుడు అండి అని చెప్పేవాడిని మొత్తం మీద అందులోంచి గంటేసి ఆ ఉద్యోగం వీడు కొట్టేస్తాడు. వీడు కుర్చీలో కూర్చోవాలంటే ఇప్పుడు ముందు కుర్చీ వేశారండి, ఆ కుర్చీలో వీడు కూర్చోవాలనిపించింది, అందుకని ఆ కుర్చీ శని కుర్చీ అండి అందులో కూర్చుంటే మీ బతుకు అయిపోతుందని పక్కవాడిని భయపెట్టేసేవాడు అందులో కూర్చోకుండా వీడు కూర్చుంటాడు అనమాట. లేదా అందులో తేలు వేస్తాడు, వాడు బాబోయ్ బాబోయ్ అన్నాక చెప్పానా అందులో తేలు ఉంటుందని అని ఆ తేలు తీసి వాడికి ఎంతకంటే వీడు కూర్చుంటాడు. మొత్తం మీద తమ పని కోసం ఇతరుల పనులు పాడు చేసేవాళ్ళని ఏమంటారు? దైత్యులు అంటారు, రాక్షసులు అంటారు. స్వార్థం వల్ల ఈ పని చాలామంది చేస్తూ ఉంటారు. మేము కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళాంలేండి, కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం కోసం. వెళ్ళగానే అక్కడ మాతో పాటు క్లాస్మేట్ ఉండేవాడు, ఈ ఉద్యోగం ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది, మనం వేస్ట్ అండి టైము, వెళ్ళిపోదామండి అన్నాడు అందరినీ. అంటే ఏమిటి, ఇంటర్వ్యూకి నేను వచ్చానంటే వాడికి భయం, గ్యారంటీగా ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవుతాను పండితుండి కనుక. వాడు తెలుగు లెక్చరరే, నేను తెలుగు లెక్చరరే, వాడు చదువుకున్నాడు, నేను చదువుకున్నాను. అందుకని మమ్మల్ని అందరినీ గెంటేయడం కోసం వాడు ఏం చేశాడు, ఇంటర్వ్యూకి 11 మంది వెళ్ళాం. ఈ 11 మందితోటి ఇప్పటికే డబ్బులు పుచ్చేసుకున్నారండి ఉద్యోగానికి, మనకేం ఎవ్వరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు, ఒకవేళ మనం డబ్బులు ఇస్తే ఈ డబ్బులు కూడా పోతాయి, ఎందుకంటే కాఫీ తగ్గిపోదాం అనగానే పాపం అందులో 5 డ్రాప్ అయి వెళ్ళిపోయారు, 6 మిగిలారు. ఈలోపు ఏం జరిగింది, ఇంకో 11 మంది వచ్చారు. వీడు ఎంతమందిని కడితే ఇంకో 11 మంది అప్పటికప్పుడు వచ్చారు కర్మ. సరే ఏమైతేనే ఎవరు ఎన్ని చెప్పినా కదలకుండా ఉండే మొండిగాళ్ళు కొందరు ఉంటారు, నేను ఒకండి అలా కొంతమంది ఉండిపోయాం.
నాతో పాటు ఒక క్లాస్మేట్ ఒక ఆవిడ ఉండేది. ఆవిడ మేము ఒక 5-6 మాత్రం కదల్లా. చివరికి ఆ ఉద్యోగం నాకు ఇచ్చారు. అందరినీ గెంటేసిన వాడికి ఏమీ లేదు. తర్వాత వాడు అన్నాడు, ఏదో రకంగా నిన్ను కూడా గెంటేద్దాం అనుకున్నా, నువ్వు వెళ్ళిపోయి ఉంటే నాకు ఉద్యోగం వచ్చేదిరే బాబు. నీకు ఉద్యోగం రాకుండా చేసి ఆ ఉద్యోగం కొట్టేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో. అయినా లక్కున్నవాడు నక్క తోక తొక్కి వచ్చిన వాడిని ఎవడో ఏం చేయలేడు అనేవాడు పాపం. అదొక విచిత్రమైన ఘట్టం. పాపం వాడు తప్పు చేశాడని నేను అన్న. ఎందుకంటే వాడి పరిస్థితి వాడిది, నా పరిస్థితి నాది. అప్పుడున్న పొజిషన్లో ఉద్యోగం రావడం అంటే ఎంత కష్టం అండి. అందుకని ఎవడికి వాడికి నాకే ఉద్యోగం రావాలి, నాకే ఈ ఉద్యోగం రావాలనే కోరికతో ఉన్నవాడు. అందులో డిగ్రీ కాలేజీ లెక్చరర్ అంటే మాట్లా మరి లెక్చరర్ అనిపించుకోవడం పెద్ద ఘనత. అందుకని తమ ఉద్యోగం కోసం పక్కవాడి ఉద్యోగం రాకుండా చేసి వాడిని పాడు చేసి పక్కకు గంటడం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. తమ కోసం ఇతరుల పనులు పాడు చేస్తారన్నమాట. వాడి వ్యాపారం కోసం పక్కవాడి వ్యాపారం పాడు చేయడం, వాడి బస్సు సీటు కోసం పక్కవాడిని అందులోంచి గంటేయడం, ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా పాతకాలపు సినిమాలో భార్య భర్తలు అనే ఒక సినిమా ఉండేది. అందులో రేలంగి రైలు ఎక్కగానే రైలు అంతా కిటకిటలాడిపోతుంది అనమాట. ఒక్కడు అందులోంచి దిగడం, వీడికి సీట్ ఇవ్వట్లేదు, జనం నిలబడి ఉన్నారు. వెంటనే హా అని ఫిట్ వచ్చి పడిపోతాడు. పడిపోగానే అందరూ కంగారు పడిపోయి లేచేసి శుభ్రంగా వాడికి ఒక సీట్ ఇస్తారు. కాళ్ళ దగ్గర ఒక కళ్ళు రావడానికి మాత్రం కూర్చుంటాడు వాడు కదలడు జిడ్డులాగా. వీడు ఆ పడుకుని ఇలా చూసి వీడి కాళ్ళ దగ్గర ఉన్నాడు కదా, అందుకని కాలుతో ఒక్క తను అంతే వాడు పడిపోతాడు బాకి. అంటే ఏమిటన్నమాట, అక్కడ పడుకోవాలి. పడుకోవడం కోసం ఏదో ఒక నాటకం ఆడాలి. తమ కోసం ఇతరుల పనులు పాడు చేసేవాళ్ళు కొందరు ఉంటారు, తప్పదనమాట. అది సినిమాలో గొప్ప నీతిని చూపించేవి. వీళ్ళని దైత్యులు అంటారట. ఇక్కడికి 3 అయ్యారు. మళ్ళీ ఈ పద్యం మనం చెప్పుకో తీరాలి. ఏమిటది? తమ కార్యంబు పరిత్యజించియు పరార్థప్రాపకుల్ సజ్జనుల్. తమ సొంత పనులు మాని ఇతరులకు సాయం చేసేటటువంటి వాళ్ళు సజ్జనులు. తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ వజ్జముల్. తమ సొంత పని చేసుకుని పని పూర్తయ్యాక ఖాళీ సమయం మిగిలితే లేక ఇంట్లో ఏవైనా పదార్థాలు మిగిలితే వాటిని పక్క వాళ్ళకి ఇచ్చేటటువంటి వాళ్ళు సాయం చేసేవాళ్ళు మధ్యములు. అంటే ముందు తమ స్వార్థం అయ్యాకే అప్పుడు ఇతరులకు సాయం చేస్తారు వాళ్ళు మధ్యములు. తమ లాభం కోసం పక్క వాళ్ళ పనులు పాడు చేసేవాళ్ళేమో దైత్యులు. ఈ 3ంటికి న్యాయం ఉందిట. కానీ 4వ చెప్పారు. దానికి అసలు ఏం చెప్పాలో, దానికి న్యాయం ఏమిటో కూడా తెలియదు. వృథాన్యార్థ భంగము గావించెడి వారలెవ్వరు ఎరుంగన్ శక్యమే ఏరికిన్. అనవసరముగా ఇతరుల యొక్క పనులు పాడు చేసేవాడికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియట్లేదు అన్నాడు. నీకు లాభం ఉంటే పక్కవాడిని పాడు చేయి. నువ్వు మహాత్ముడివైతే నీ పని పాడు చేసుకుని కూడా పక్కవాడికి సాయం చేయి. లేదా ఓ మాదిరివాడివైతే నీ పని పూర్తయ్యాక పక్కవాడికి సాయం చేయి. కానీ ఇంట్లో తిని కూర్చొని అనవసరంగా పక్కవాడి పని ఎందుకంటే పాడు చేయడం? సీరియల్ చూసుకుంటూ కాలక్షేపం ఒక మొగుడు పెళ్ళాలను విడదీయడానికి మీ ఆవిడ ఇలాంటిదిట, మీ ఆయన ఇలాంటి వాట అని వాళ్ళిద్దరికీ చెప్పి తగాదా పెట్టడం వల్ల వీడికి ఏం లాభం? పోనీ ఏదో ఒక అమ్మాయి ఒకరిని పెళ్లి చేసుకోవడం కోసం పెళ్లి కుదిరినటువంటి వాడి పెళ్లి పాడు చేసిందంటే కొంతైనా న్యాయం ఉందిట అందులో. ఉట్టినే ఇతరుల కాపురాలు కోల్చడం, వట్టినే ఇతరుల యొక్క సంపదలు పాడు చేయటం, అనవసరంగా ఇతరులను నాశనం చేసి ఆనందించడం ఉందే, ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఏం పేరు పెట్టాలో తెలియటం లేదు అని ఏనాడో మహానుభావుడు భర్తృహరి చెప్పాడు. ఇప్పుడు ఈ పుట్టిన విషం కూడా ఉన్నాడు చూసారా, భండాసురుడి కుడి చేతి నుంచి పుట్టినవాడు. వాడు భండాసురుడి చేతి నుంచి పుట్టడం వల్ల భండుడికి సోదరుడు అయ్యాట. ఈ విషంగుడు అనవసరంగా కాలక్షేపం కోసం ఇతరుల పనులు పాడు చేస్తాడు, ఇతరుల పనులలో విఘ్నం కలగజేస్తాడు. వాడి కాలక్షేపం అవ్వాలనుకోండి, ఇంద్రుడి భార్యకి చిచ్చు పెడతాడు, లేదా దిక్పాలకుల మధ్యలో తగాదా పెట్టేవాట. మీలో ఎవరన్నా పురాణం వినడానికి 3-4 కూర్చుని సరదాగా తర్వాత స్నేహితులు కబుర్లు చెప్పుకుంటే మిమ్మల్ని విడదీసేదాకా నిద్రపోట. వీళ్ళకి కాలక్షేపం చేయడానికి టైం కూడా దొరుకుతుంది అలాంటి వాళ్ళకి. అందుకని వాడికి ఫోన్లు చేసి ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటారు. ఇక అక్కడి నుంచి ఇట్లా వంట చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు వంట, ఇదిగో వాడు అలాంటి వాట, వీడు ఇలాంటి వాట అని చెప్పి ఇక అక్కడి నుంచి నానా గందరగోళం పడి సర్వనాశనం అయిపోతూ ఉంటారు. ఈ విషంగుడు వాళ్ళందరికీ నాయకుడని చెప్పారు. వాడి పేరే విషంగ. దానివల్ల వాడికి ఎప్పుడు క్రూరమైన ఆలోచనలు వస్తాయన్నమాట. అటువంటి వాడిని సృష్టించాడు. మనలో కూడా అలాంటి విషంగులు ఉంటారు. విషంగుడు అంటే భండాసురుడి నుంచే పుట్టక్కర్లా,
మన మనస్సుల్లో అప్పుడప్పుడు ఇతరులకు అనవసరముగా హాని చెయ్యాలనే కోరిక కలగడమే విషంగత్వం. ఏమీ లేనప్పుడు కష్టం సృష్టించుకుంటాట. ఈ మానవులలో కొన్ని విచిత్ర లక్షణాలు ఉంటే వాటన్నిటినీ విషంగత్వము అంటారు. అంటే ఎవడో తెలుసా? ఒక్కోసారి ఎందుకో తెలియదు, అనవసరంగా మనకి లేనిపోయిన ఆలోచనలు వచ్చి బెంగ వచ్చేస్తుంది అనమాట. ఒక ఆవిడ ఉండేది, ఇంట్లో కాలక్షేపం కోసం కూర్చుని నన్ను పక్కవాళ్ళు పట్టించుకోలేదేమో, ఎవరూ గౌరవించలేదేమో, గుళ్ళోకి వెడితే అర్చకుడు నన్ను దగ్గరికి పిలిచి శటకోపం పెట్టలేదు కాబట్టి అతనికి నా మీద కోపం వచ్చిందేమో, ఇలాంటి ఆలోచనలు వచ్చేవిటి ఆవిడకి. ఇదంతా మా పీఠం దగ్గరే జరిగింది, పోనీ ఇంకో చోట కాదు. పాపం మా అర్చకుడికి ఒక్కోసారి ఏదో పని ఉంటుంది అనుకోండి, రోజు నెత్తిమే శటకోపం పెట్టాలనే విషయం ఒక్కోసారి మర్చిపోతాం. అందులో తప్పే ఉంది. మనమే అడిగి ఏమండి నెత్తిమే శటకోపం పెట్టండి అంటే బాగా శటకోపం పెడతారు ఆయన. అలాంటిది ఆయన ఒకరోజు మర్చిపోయాట. ఇక అక్కడి నుంచి ఈయన వాళ్ళు శటకోపం పెట్టలేదు, కొంపతీసి గురువుగారు శటకోపం పెట్టద్దన్నారా, లేక ఈ పక్క వాళ్ళు ఏమైనా లేనిపోని ఎక్కేశారా అని బెంగెట్టుకుని 3 రోజులు ఆనందం లేదు. అలాగే ఒకరోజు ఆయన అందరికీ పువ్వుల మాలు ఇచ్చి ఒక పూట ఎందుకో పూలమాలు ఇవ్వలేదట. పూలమాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఆ పక్కావిడ ఏమన్నా 1000 రూపాయలు ఎక్కువ దక్షిణ ఇచ్చిందా, నేను ఇవ్వలేదా, దక్షిణ కోసం కక్కుర్తిపడి ఇవ్వలేదా అని అదొక బెంగ. ఈ పీఠానికి వచ్చేవాళ్ళు ఎవరన్నా పలకరించకపోతే ఆవిడ పలకరించలేదంటే ఏమైపోయింది, కారణం ఏమిటి? ఇలా అన్నిటికీ పీక్కుని చిక్కి శల్యమై అనారోగ్యం పాలైపోయేటటువంటి వాళ్ళందరూ విషంగులట. అంటే తద్వారా మనకి బ్రహ్మాండ పురాణం ఏం చెబుతున్నది? వారి పిచ్చాడా, మన జీవితమే చాలా తక్కువ, ఉన్న 4 రోజులు పవిత్రంగా సుఖంగా ఉండరా, ఒకడు పలకరిస్తే ఏమిటి, పలకరించకపోతే ఏమిటి? మనం జాగ్రత్తగా ఉందాం, మన కర్మాచరణం మనం చేద్దాం, అనవసరంగా ఇతరుల దాంట్లో వేలు పెట్టద్దు, ఇతరులకు తగాదాలు పెట్టద్దు, ఇతరుల గురించి లేని ఆలోచనలు పెట్టుకోకు, చెడ్డ ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పారు. ఈ ఆలోచనలన్నీ విషం కూడా అన్నమాట. ఇక ఎడమ భుజం నుంచి పుట్టాడని చెప్పుకున్నాం కదా, వాడు కూడా భండాసురుడికి తమ్ముడే. ఒకడు విషంగుడు, ఒకడు విసుక్రుడు. లలితా సహస్రనామంలో రాదు మనకి, విషంగ వదతోషిత విసుక్ర ప్రాణహరణ వారాహి వీరనదిత. ఆ విషంగుడు విసుక్రుడు భండాసురుడు యొక్క చేతుల నుంచి భుజముల నుంచి పుట్టారు. ఈ విసుక్రుడెవడు? మన శరీరములోని తేజస్సుని నాశనం చేసేవాడిని విసుక్రుడు అంటారు. శుక్రము అంటే చాలా అర్థాలు ఉన్నాయి, అందులో ఒకటి ఓజస్సు. మనలో ఒక అద్భుతమైన శక్తి ఉన్నది, జ్ఞానశక్తి, దాన్ని కూడా శుక్రం అని అంటారు. వి అంటే తొలగించువాడు, వికల్పముగా శుక్రమును నాశనము చేసేవాడిని విసుక్రుడు అంటారు. అంటే వాడి లక్షణం ఏమిటనమాట? విసుక్రుడు అన్నవాడు మన శరీరంలో ప్రవేశించి మనలో ఉన్న కాంతి పోగొడతాడు, మన ముఖం వాడిపోయేలా చేస్తాడు, ఎప్పుడు బెంగి. విసుక్రుడు కనుక మన శరీరంలో ప్రవేశించాడా, మన దగ్గర డబ్బు ఉంటుంది, కీర్తి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అయినా ఏదో బెంగ అన్నమాట. కారణం తెలియదు. రోగము లేని రోగం వస్తుంది విసుక్రుడి శరీరంలో ప్రవేశిస్తే. దానికే చింతాజ్వరము. చింత, బాధ, బెంగ అనబడే జ్వరం. ఈ బెంగ కారణం ఏమిటో ఏం చెప్పలేడు. ఇంక రెండవది శుక్రము అనగా విపరీత కామము. సహజం కానటువంటి కామమును కూడా శుక్రము అంటారు. వీడు విసుక్రుడు అటువంటి వాడు. మనిషిలో అసహజమైనటువంటి కోరికలు రేకెత్తిస్తాడు. ఆ కోరికలు అత్యంత ప్రమాదకరమైనవి, క్షుద్రమైనవి, నీచమైనవి. హఠాత్తుగా సుఖంగా భోజనం చేస్తున్నవాడికి ఏ గోమాంసమో తినాలనిపిస్తే అది విసుక్రత్వమే. హఠాత్తుగా లాగి గోప మీద కొట్టే ఒక పతివ్రత దగ్గరికి వెళ్ళాలనిపించిందంటే అదొక విసుక్రత్వమే. సీతాదేవిని రావణాసుడు ఎత్తుకోవాలని కోరుకోవడం విసుక్రత్వమే. అలాగే ఇతరుల యొక్క ధనాన్ని అపహరించాలనే కోరిక వచ్చిందంటే అది విసుక్రత్వమే. ఈ విసుక్రుడనేవాడు శరీరంలో ప్రవేశిస్తే ఇతరుల సొమ్ములు ఎలా అపహరిద్దాం, గృహములు ఎలా అపహరిద్దాం, వారి జ్ఞానం ఎలా అపహరిద్దాం, లేక వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఎలా ఎత్తుకుపోదాం, స్త్రీ అయితే అవతలవాడి పురుషుడిని ఎలా నాశనం చేద్దాం, పురుషుడైతే ఈ స్త్రీని ఎలా నాశనం చేద్దాం అనే ఆలోచనల్లో పడిపోతారు. చివరికి వాళ్ళు కూడా అపమార్గంలోకి వెళ్ళి నాశనం అయిపోతారు. ఇటువంటి వాళ్ళంతా విసుక్రులు. వీడి లక్షణం అటువంటిది. పరనాశనం కోసం అసహజమైన కామముతో పుట్టినవాడు విసుక్రుడు అన్నమాట. వీడు మహాపరాక్రమవంతుడు. అనగా మన శరీరంలో ఒక్కసారి విసుక్రుడు లాంటి వాడు ప్రవేశిస్తే మనం వాడిని అదుపులో పెట్టలేము. మనలో
పక్కవాడి ఇల్లు కొట్టేయాలనే ఒక కోరిక వచ్చిందనుకోండి, ఆ కోరిక నుంచి బయటపడడం చాలా కష్టం ఉంటాయి. వాడి ఇల్లు చాలా బాగుంది, వాడి ఇల్లు చాలా బాగుంది, ఏమైనా వీడి ఇంట్లోంచి వీడి గంటి ఇల్లు లాక్కోవాలి, లేదా అతని భార్య చాలా బాగున్నది వాడిని చంపేసి ఈ భార్యను ఎత్తుకుపోవాలి, లేదా వాడు చాలా బాగున్నాడు వాళ్ళ ఆవిడని చంపి వాడిని లాగేసుకోవాలనే కోరిక రావటం, వారి సొమ్ములు లాక్కోవాలనే కోరిక రావడం, వాడు ఉద్యోగం లాక్కోవాలనే కోరిక, ఇలా ఇతరులవి అపహరించాలనేటటువంటి కామము హృదయంలో ప్రవేశిస్తే మనం దానిని అదుపులో పెట్టడం కష్టమైపోతుంది. అందుకే పరుల యొక్క వస్తువుల మీద వాంఛే ఉండకూడదు పొమ్మన్నారంతే. పరధన పరదారారతి సరిసరి ఒక్కింతలేని సజ్జనులు అని పూర్వకాలంలో అనేవారు. ఇతరుల ధనం మీద రవ్వంత కూడా కోరికొండదట. బంగారం కుప్పలు తిప్పలుగా అక్కడ పోసేసి ఇది నాది కాదు నాకెందుకు అనుకుని వెళ్ళిపోయేవారు జ్ఞానులు అన్నమాట. అంతటి జ్ఞానం కావాలి. అది చాలా కష్టం రావడం. అందున కలియుగంలో ఎక్కువ మందిలో ఈ విసుక్రుడు చేరుతాడు. ఏదో మీలాంటి పుణ్యాత్ములు కొంతమంది ఉంటారు కొన్ని, మీరు విసుక్రులను జయించగలరు, మీరు జయించారనే అనుకుంటున్నాను. చాలా మంచి వాళ్ళలా కనపడుతూ ఉంటారు పైకి. కాబట్టి మిమ్మల్ని ఆ మాత్రం పొగట్టడం కూడా ధర్మం. కానీ సాధారణంగా ఈ విసుక్రుడు ఏదో రూపంలో ఉంటాడనమాట. వీడు ఎడమ భుజం నుంచి పుట్టాడు. ఈ ఇద్దరిని సోదరులను చేసుకుని ఒకడినేమో సలహాదారుగా ఒకడిని మంత్రిగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? బభూవు అథ దైతేయాస్తయా అష్టౌతు మహాబలాహ. 8 మంది కొడుకులు ఈ భండాసురుడికి పుట్టుకొచ్చారు క్రమంగా. వాడు పట్టాభిషిక్తుడయ్యాకనేమో ముందు తమ్ముళ్లను సృష్టించుకున్నాడు. తమ్ముళ్ళు పుట్టిన కొంతకాలానికి వాడికి కొడుకులు కూడా పుట్టారు. 8 మంది పుట్టుకొచ్చారు వాళ్ళు. ఈ 8 మంది ప్రపంచమునకు అష్టకష్టాలు ఇచ్చేటటువంటి వాళ్ళు. అటు వీళ్ళు ఉగ్రకర్ములు. వీళ్ళంతా భయంకరమైన పనులు చేస్తారు వీళ్ళు. వాళ్ళు ఎవరెవరు? ఇంద్రశత్రు. ఒకడికి ఇంద్రశత్రు అని పేరు పెట్టాడు. ఆయన పెట్టడమే ఇంద్రుణ్ణి జయించు అని ఇంద్రశత్రు అని పేరెట్టాడు. రెండోవాడు అమిత్రఘ్న, శత్రువులను చంపి అవతల పారేస్తాడు. మూడవడికి విద్యున్మాలి అని పేరు పెట్టాడు. వీడు నిజంగానే మెరుపు తీగలాగా ఎర్రగా మెరిసిపోయేవాట. నాలుగో వాడికి విభీషణ, అతి భయంకరత్వం కలిగించేవాడు, మహాభయంకరుడు. భీషణుడు అంటే భయంకరుడు, విభీషణుడు అతి భయంకరుడు. విభీషణ శబ్దమునకు 2 అర్థాలు ఉన్నాయి. వి అనేది సంస్కృతంలో ఎక్కువకి వాడతాం, లేకపోయినా వాడతాం. ఇక్కడ ఈయనకి విభీషణుడు అంటే అతి భయంకరుడు. అదే రావణుని తమ్ముడు విభీషణుడు ఉన్నాడు, ఆయనలో భీషణత్వం లేదట. మాట వరుసకు కూడా క్రూరత్వం లేదు కాబట్టి విభీషణుడు అన్నారు. ఈ మధ్యన ఒక ఆయనకి విభీషణ అని పేరెట్టారట. పాపం తెలియకి స్టేజీ మీదకి పిలిచిన ఆయన సోదరుడు విభీషణుడు పైకి వస్తున్నాడు అన్నాడు. అంటే అర్థమైందా? సోదరా విభీషణ పైకి రా అన్నాడు. కాబట్టి ఎవరికైనా విభీషణ అని పేరెడితే సోదరా అని పిలవకండి. పిలిస్తే ఇద్దరు. విభీషణుడి సోదరాన్ని ఎవరు పిలుస్తారు? ఇద్దరు. ఒకడు కుంభకర్ణుడు, ఒకడు రావణాసురుడు. కాబట్టి ఈ పేరు ఎవరికైనా పెట్టడం అంత ప్రమాదకరం మరొకట్లేదు. అంత గొప్పవాడు విభీషణుడు, కానీ వాడి సోదర అన్నామా మన పని అయిపోయినట్టే. నిజంగా నాకు నవ్వు వచ్చేసింది అనమాట. పాప ఆయన ఎవరికో విభీషణాన్ని పేరెట్టుగానే ఈ స్టేజీ మీద ఉన్నాయన ఈ అవధానంలో పృచ్ఛకుడిగా పిలిచేటప్పుడు నా అవధానంలో అనమాట. సోదరులు విభీషణులు వారిని పైకి పిలుస్తాం అని అన్నాడు అనమాట. పాపం ఏం చేస్తాం, కొన్ని పేర్లు చాలా గొప్పే. ఇప్పుడు ఎవరికైనా మీ అబ్బాయికి ప్రహ్లాద అని పేరెట్టారనుకోండి, నువ్వు గ్యారంటీగా హిరణ్యకశిపుడు. కాబట్టి ఆ పేరు పెట్టాలంటే అంత గొప్ప పేరు కూడా మొత్తం కంపు అయిపోతుంది. అందువల్ల పొరపాటు కూడా ప్రహ్లాదుడు అనే పేరు ఇష్టమైనా పెట్టలేని స్థితిలోకి వచ్చేసాము. కాలప్రభావం. ఈ 4వ వాడు విభీషణుడు. 5వ వాడు ఉగ్రకర్ముడు అని పేరు వాడికి. వాడు చేసే పనులన్నీ భయంకరమైన పనులే. 6వ వాడు ఉగ్రధన్వ, వాడి చేతిలో ధనుస్సు, భయంకరమైన ధనుస్సు ఉండేదట. తర్వాత వాడు విజయ, 7వ వాడి పేరు విజయుడు. 8వ వాడు శృతిపారగుడు అని పేరు పెట్టారు. నిజానికి శృతిపారక అంటే వేదములలో ఆరితేరినవాడు, బాగా వేదములను చదువుకున్నవాడు అని అర్థం అనమాట. మంచి వేద పండితుడు అనమాట, మహాపండితుడు. నిద్దట్లో లేపినా చెప్పేస్తారనమాట. పారగత్వం ఎప్పుడు ఎవరికి చెప్తాం? ఒకడిని పారగుడు అనాలంటే వాడు కళ్ళు మూసుకుని కూడా దాన్ని చెప్పగలిగితేనే పారగుడు అంటాం అనమాట. అర్ధరాత్రి వేళ లేపి ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధి చెప్పి సూత్రం చెప్పంటే అని పెడితే వాడు పారగుడు కాదు, వాడు కోరగుడు.
పారగుడు అన్నాడంటే ఇక అలా తట్టి అడిగామంటే ఉత్తర ఖర్చు పరంపోకున్నప్పుడు సంధియోగం అని చెప్పేయాలి. ఒక్క పద్యం అడిగామంటే టపటపటపడ చెప్పేయాలన్నమాట. పద్యం మా నాన్నగారు ఒక నియమం పెట్టేవారు. ఇలాంటివి కొన్ని తెలుసుకోవాలండి. మా తండ్రి గారు బాగా ప్రోత్సాహపరిచేవారు. అదేమిటో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దగ్గర ఆయన శిష్యులు ఉండేవారు. ఒకసారి మేము వెంప అని ఒక ఊరు వెళ్ళాం. గణపవరం నుంచి భీమవరం వెళ్ళి భీమవరం నుంచి ఒక లూప్ లేనమాట. అవన్నీ మారుమూలకి వెళ్ళిపోతాయి. ఆ మూల నుంచి వెళ్ళి బయటికి రావడం కూడా కష్టమే. ఎంత కష్టాలు పడ్డాం అనుకుంటున్నారు. ఆ రోజుల్లో మేము సైకిల్ వేసుకుని ఆ ఊళ్ళు వెళ్ళేవాళ్ళం పాఠాలు చెప్పడం కోసం. ఆ ఊర్లో నాన్నగారికి చాలామంది శిష్యులు ఉన్నారు. 50 ఏళ్ళు ఉన్న గృహిణి శిష్యురాలు ఆయనకి. అక్కడ చాలామందికి 50 ఏళ్ళు అవి ఉండేవాళ్ళు. వాళ్ళంతా భాగవతం చెప్పించుకుని విన్నారు 1 ఇయర్. ఈ ఏడాది మధ్య మధ్యలో పరీక్షించడానికి నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని. నేనేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. వాళ్ళంతా 50 ఏళ్ళ వాళ్ళు. వాళ్ళ దగ్గర అప్పచెప్పుకోవడానికి నన్ను పంపారు. మా నాన్నగారేమో అక్కడ కొద్ది రోజులు ఉండిపోయారు కూడా. పెద్ద పెద్దవాళ్ళు చదువుకునేవారు. వీళ్ళందరికీ తొందరగా భాగవతం రావాలి. వీళ్ళు భయపడిపోతూ ఉండేవారు అప్పుడప్పుడు కొంతమంది. ఏమండి ఈ పద్యాలు కాస్త తిరగట్లేదండి, నోరు తిరగట్లేదంటే మా నాన్నగారు వేళాకోళం వాడి ఆ ఎండు ఎలువును ఎండు చేపల పులుసు కాస్త మానేస్తే నోళ్ళు బాగా తిరుగుతాయర్రా అనేవారు. ఎందుకంటే ఎక్కువ మంది పాపం ఎరకల వాళ్ళు ఉండేవారు. మా రాజులు ఎక్కువ వాళ్ళు అందరూ చదువుకునేవారని చెప్పాగా. నాన్నగారు అట్టడుగు వాళ్ళ చేత కూడా భాగవతం చదివించి వాళ్ళందరినీ బాగు చేయాలి, అప్పుడే ధర్మం నిలబడుతుందని అక్కడికి వెళ్ళేవారు అన్నమాట. చాలా గొప్పవారు వారు. సరే, మొత్తం మీద ఆయన ఓ రోజు ఏం చేశారు, ఈ రోజు నేను మీ అందరికీ ఒక పద్యం చెబుతున్నాను, ఈ పద్యం సాయంత్రం లోపు గొక్క తిప్పుకోకుండా చెప్పండి అని వారు. గొక్క తిప్పుకోకూడదు, ఆపకూడదు. అరే నాకు కూడా మధ్యలో ఆయాస వచ్చి చోట ఆగేవాడిని. అటువంటిప్పుడు 50 ఏళ్ళ వాళ్ళు చెప్పేవారండి. ఇప్పుడు అందులో ఒక ఆవిడ మాత్రం హైదరాబాదులో ఉన్నారు, కోకటపల్లి దగ్గర. ఆవిడకి దాదాపు 80 ఏళ్ళు వచ్చాయి. వాళ్ళ ఆయన గారికి 83 ఏళ్ళు. ఆయన హోమియోపతి డాక్టర్గా కూడా చేశారు. ఆవిళ్ళు ఇద్దరు క్షత్రియులు. మొన్న నేను అక్కడ పురాణానికి వెడితే ఆవిడ వచ్చి, బాబు నేను గుర్తున్నానా అంటే అప్పుడు గుర్తుకొచ్చారు ఆవిడ నాకు. మీ నాన్నగారు చెప్పిన పద్యాన్ని మీరు అప్పచెప్పుకునేవారు గుర్తుందా? అది ఎంత గొప్ప పద్యం, కుక్క తిప్పుకోకుండా చెప్పేవారు. అలా చెప్పడం ఎంత అదృష్టం అని ఆ పద్యం మళ్ళీ ఆవిడ అప్పచెప్పారండి. 80 ఏళ్ల వయసులో కుక్క తిప్పుకోకుండా అప్పచెప్పారు ఆవిడ. చాలా కష్టం కదా. అటువంటి పద్యాలు భాగవతంలో ఉండేవన్నమాట. అది కల్మష కన దావానలంబారునే అని చివరిన కొసమెరుగుతూ ఉండేటటువంటి పద్యం అన్నమాట. ఈ సంసారం ఒక భయంకరమైన దావాగ్ని. ఈ దావాగ్ని శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క చరిత్రము అనే అమృతమును మనము గ్రోలకపోతే చల్లారదు. శ్రీకృష్ణుడి యొక్క కథ ఒక అమృతమట. ఈ అమృత వర్షం కురవకపోతే ఆ సంసారం అనేటటువంటి దావాగ్ని చల్లారదు అనే పద్యం అనమాట. ఈ అద్భుతంగా చదివేశారు అప్పట్లో అనమాట. వనరన్నయ్య తెక్కనాది కవులి యురువిన్ పురాణావళు తెనుగుంజేయుతు మత్పురాకృత శుభాధిక్యంబుదా నెట్టితో తెనుగుంజేయురు మున్ను భాగవతముంది తెనింగించి నా జననంబున్ సఫలంబు చేసేద పునర్జన్మంబు లేకుండగన్. అదొక పద్యము. ఇప్పుడు ఇందాకనే చెప్పిన గోవిందునిది. ఇప్పుడు నాకు కూడా ఆయాస వస్తుంది, కానీ ఆవిడకి రాలేదు, అందుకే చెప్తాను. అలాంటి గొప్ప ఆవిడ ఇప్పుడు హైదరాబాద్లో ఇంకా ఉన్నారు, ఒకసారి వీలుంటే చూసిరండి. వరగోవింద కథా సుధారస మహావరుషోరుధార పరంపరలంగాక బుధేంద్ర చంద్ర యతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మషకరద్దావానలంబారుడే. ఇది పద్యం. అది అంత సమాసం. దీన్ని చివరికి వచ్చేసరికి ఎంతో కొంత తేడా వస్తుంది మనకి. అంతంత పద్యాలు వాళ్ళు అప్పచెప్పేవారు. ఓహో గురువుగారు అప్పచెప్పమన్నారు కదా అని హుషారుగా చదివారు. 50 ఏళ్ల వయస్సులో వాళ్ళు పద్యాలు చదివితే ఇప్పుడు మనం 10 ఏళ్ల వాళ్ళం 12 ఏళ్ల వాళ్ళం ఎందుకు చదవం? ఇలా చదివి నిద్దట్లో లేపితే అప్పచెప్పాలి. అప్పుడు మనల్ని ఏమంటారు? పారగులు, భాగవత పారగులు, వ్యాకరణ పారగులు, వేదాంత పారగులు, వేద పారగులు, పురాణ పారగులు అనాలంటే అప్పుడు కూడా చెప్పాలి. అంతేగాని ఏదన్నా అడిగితే అడిగారండి ఒకసారి పరిశీలించండి, డిక్షనరీలు చూసండి, పుస్తకాలు తిరిగి చూసండి, చెబుతామండి బుర్రగొక్కుంటే అప్పుడు పారగులు కారు, ఉట్టి రగులు. అవునా? ఇప్పుడు మేము ఉన్నాం దూరదర్శన్లో ధర్మ సందేహం అడిగిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నానికండి నెక్స్ట్ వీక్ బాగా ఆలోచించి చెబుతానంటే ఎలా కుదురుతుంది? ఆన్ ది స్పాట్ చెప్పి తీరాలి. అది
చెప్పకపోతే వాడికి ధర్మసందేహం చెప్పడానికి పనికిరాడు. అంటే ఎంత స్టడీ చేయాలో ఒకసారి ఆలోచించండి. ఈ మాట మనకు మన పురాణం చెబుతున్నది. మా నాన్నగారు ధర్మమానని మాకు అవన్నీ తెలిసాయి, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకు చదివాం. ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయనిచ్చేవారు కదా ఆయన. ఇప్పటికీ చేయనివ్వట్లేదంటే మమ్మల్ని ఆయన శరీరం లేకపోయినా మమ్మల్ని మా హృదయంలో చేరి ఒరే కృషి చేస్తూనే ఉండు, చచ్చేదాకా భగవత్ కథ విడిచిపెట్టకున్నారు. ఇదే సాధన అంటే. సాధన అంటే ఏమిటని మీరేం బెంగెట్టుకోకర్లా. సాధన అంటే ఏమిటండి, సాధన అంటే ఏమిటండి, సాధన అంటే ఏమిటండి అని మతి పోగొట్టుకుని నానాయాతన పడక్కర్లా. భక్తితో భగవత్ కథ వినండి, భక్తితో భగవన్నామం జపం చెయ్యండి, ఈ విన్న కథలు ధారణ చెయ్యండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఎలా నడపాలో అలా నడుపుతాడు. అదే సాధన. అసలు మనం వినాలి, ముందు శ్రద్ధగా వినాలి, వింటున్నప్పుడు అన్నీ మరిచిపోయి వినాలి, విన్నది శాశ్వతంగా ధారణలో పెట్టుకోవాలి. వేదవ్యాసుడు అన్నాడు భారతంలో, నాయన ధర్మరాజా, అభిమన్యుడు చచ్చిపోయాడని బెంగెట్టుకుంటావు, బెంగ పెట్టుకోకు, నీకు 16 రాజుల చరిత్ర చెబుతానని చెప్పి అంతా అయిపోయాక నేను చెప్పిన కథలన్నీ గుర్తున్నాయా, గాల్లో కలిసిపోయాయా అని అడిగాడు. ఎందుకని? ఇన్ని కథలు విన్నాక ధర్మరాజు గారు కిక్కురు మండలేదు, అలా ఉండిపోయాడు. అందుకని అస్సలు మాట్లాడటం లేదు నువ్వు, కాబట్టి నేను చెప్పినవి నువ్వు విన్నావా, స్మృతిలో పెట్టుకున్నావా, ధారణ చేశావా, లేక మూర్ఖుడికి బోధించిన వేదంలాగా గాల్లో కలిసిపోయాయి అంటే లేదయ్యా, నువ్వు చెప్పినవి ఆనందంతో విన్నా, నేను అన్నీ పరవశత్వంతో విన్నాను, జ్ఞాపకం పెట్టుకున్నాను అన్నాడు ఆయన. అలా మనం భగవత్కథలు శ్రద్ధగా వింటున్నాం. వినడమే కాదట, విన్న వాటిని ఎప్పటికప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి, స్మృతిలో పెట్టుకోవాలి. ఏదో 80 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు పక్కన పెట్టండి, పాప వాళ్ళకి శరీరం సహకరించదు. కానీ ఈలోపు ఏమైంది, 70 ఏళ్ళు వచ్చినప్పుడు జ్ఞాపకం పెట్టుకోకపోతే ఎలాగండి? 70 ఏళ్ళు పెద్ద వయస్సు, అది చిన్న వయస్సు. అది ద్రోణాచార్యుడు 132 ఏళ్ల వయస్సులో యుద్ధం చేశాడు. 132 ఇయర్స్ ఆయనకి, శతాధిక వృద్ధుడని చెప్పారు. అటువంటి వయస్సులో కళ్ళదోడు లేకుండా బాణాలు వేసి అవతలవాడు చావు చీల్చి అడ్డాడు పారేశాడు. కుర్రాళ్ళు తట్టుకోలేకపోయారు ఆయన దెబ్బకి. అవునా? భీష్ముడికి 140 ఏళ్ళు, ద్రోణాచార్యుడి కంటే పెద్దవాడు. ఆయన కూడా చీకటి పడ్డాక యుద్ధం చేయగలిగాడు. మనమేమో 12 ఏళ్ళు వచ్చేసరికి కళ్ళదోడు ఇలా పెట్టుకుని గుట్ల గోపల్లో చూస్తున్నాం. మరి ఇప్పుడు మనం పారగలమో వాడు పారగలమో ఆలోచించండి. అంటే నేను చెప్పట్లా, మనం కూడా ఆరోగ్యాన్ని ఎలాగో తెచ్చుకోలేకపోవచ్చు, వాళ్ళలో సాధన చేయాలి. ఆ వయస్సులో కూడా వాళ్ళు యుద్ధాలు చేశారు. నాకు ఎంత ఆశ్చర్యం అంటే, ఒక గద గిర్ర తిప్పి ద్రోణాచార్యుడి రథం మీదకి విసిరేశాడు భీముడు ఒళ్ళు మండి. ఈ గద వచ్చి ద్రోణాచార్యుడి రథాన్ని తుక్కు కింద పగలగొట్టేసింది. దాంతో ద్రోణాచార్యుడు హడిలిపోయి ఆ గద విసురుతున్నప్పుడే ఎగిరి 14 అడుగులు రథంలోంచి కిందకు దూకెట్టండు. రథంలోంచి పైకి 14 ఫీట్ 14 అడుగులు పైకి ఎగిరి కిందకు దూకెట్ట. అసలు ఎలా దూకగలిగాడు అనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ కిందకు దూకితే కాళ్ళు ఇరుగుతున్నాయి మనకి, ఇక్కడి నుంచి పైకి ఎక్కలేకే కింద నుంచి ఓ దండం పెట్టేస్తున్నాం మనం. అవునా? ఆయన చచ్చిపోయే ముందు చేసిన యుద్ధం అది. అక్కడ రాశారు, ముదుకండయ్యును కుమారమూర్తింబొల్చెన్ అన్నాడు తెక్కన. ముసలాట్ట కానీ కుర్రాళ్లే కనపడ్డాట. చుక్కని ఎగిరి గంతులేసి కిందకి దూకేసి అంతకంటే చురుకుగా కదిలి అంత వేగంగాను అశ్వత్థామ రథంలోకి ఎగిరి దూకెక్కేశాట. వేగంగా వెళ్ళిపోతున్న అశ్వత్థామ రథంలోకి ఎక్కేశాడు. రన్నింగ్ టైంలో రైల్లోకి కూడా ఎక్కలేం మనం, ఎక్కితే కింద పడిపోతాం. అటువంటిది ఆయన రథంలోంచి కిందకు దూకి పరుగెత్తుకుంటూ వచ్చి అశ్వత్థామ రథం ఎక్కి ఇంకో ధనుస్సు పుచ్చుకుని మళ్ళీ యుద్ధం చేశాడు భీముడితో. మన వాళ్ళు అంత గొప్పవాళ్ళు, తద్వారా సాధకులం అనిపించుకోవాలి మనం అని చెప్పారు మనకి. కాబట్టి ఈ పారగత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో అనుమానం మనకి. వీడికి 8 మంది కొడుకులు అంటున్నారు. అందులో ఇంద్రశత్రువు అంటే అర్థమైంది, అమిత్రఘ్నుడు అంటే, విద్యున్మాలి అంటే, విభీషణుడు అంటే, ఉగ్రకర్ముడు అంటే, ఉగ్రధనుడు అంటే అర్థమైంది, విజయుడు అని అర్థమైంది. ఆఖరి వాడికి శృతిపారగుడు అని పేరు పెట్టారు. ఉట్టినే శృతిపారగుడు అని పేరు పెట్టారా, అతడు నిజంగా వేదములను బాగా చదివాడా అని అనుమానం రావచ్చుగాక. కానీ భండాసురుడు రాక్షసుడైనా అసత్యములు పలకడు, అనవసరమైన పేర్లు పెట్టడు. వాళ్ళ కొడుకులు చేసిన పనులను బట్టి పేర్లు పెట్టాట. ఈ శృతిపారగుడు అన్నవాడు ఆఖరాడికి మాత్రం వేదములంటే బాగా ఇష్టం. శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి 12 సంవత్సరములు ఏకధాటిగా శుక్రాచార్యుడికి సేవ చేసి
సంపూర్ణముగా వేదములను అధ్యయనం చేసి కంఠస్థం చేసి అర్ధరాత్రి వేళ నిద్రలో లేపడిగినా టక్కని చెప్పేవాడు కాబట్టి అతనికి శృతిపారకుడు అని పేరు వచ్చింది. కాబట్టి రాక్షసులు కూడా ఆ రోజుల్లో అలా చదువుకునేవారు. నన్ను అడిగితే అసలు మానవుల కంటే రాక్షసులే బాగా చదువుతారండి, వాళ్ళకి మొండితనం ఎక్కువ. కాబట్టి రాక్షసుల దగ్గర ఉన్న మంచితనం నేర్చుకోవాలి, వాళ్ళల్లో ఉన్న మతం మీద పిచ్చ రావాలి. మన మతాన్ని ఎవడన్నా అంటే వాళ్ళు తుక్కు కింద కొట్టేస్తారు. ఉప ముఖ్యమంత్రి నాలుగు చీల్చేస్తాం అనగలిగారు వాళ్ళు. మనమా మనని పక్కవాడు వచ్చి తిట్టేస్తున్న బాబాయ్ మనకెందుకు సెక్యులర్ అనుకుంటాం. మన బతుకు పెక్యులర్ బతుకు, సెక్యులర్ కాదు ఇది. ఎందుకంటే మన బతుకు కూడా బతుకని అనిపిస్తుంది అనమాట. మన ధర్మాన్ని ఎవడన్నా తిట్టినా మనం ఏమో అనలేం, బాబాయ్ ఎందుకు వచ్చింది అంటాం. ఎవడికి వాడికే భయం, ఎవడికి వాడికే వాడి గురించి భయం. ఆ భయం నుంచి బయటపడాలి. రాక్షస వీరుడు శృతిపారకుడు చతుర్వేదములలో పండితుడు అయ్యాడు, అంత గొప్ప పండితుడు. ఈ 8 మందిలో వాడొక్కడే కొంచెం సున్నితమైన మనస్సు కలిగిన వాడట. వేదములు బాగా చదువుకోవటం వల్ల కొంత జ్ఞానం వచ్చినవాడు వాడు. 8 మంది కొడుకులు పుట్టాక అతనికి ఈసారి కూతుళ్ళు పుట్టుకొచ్చారు. 4 కూతుళ్ళు పుట్టారట. 8 మంది కొడుకులు, 4 కూతుళ్ళు. ఎవరికి? ఈ భండాసురుడికి. సుమోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి తథా. ఒక ఆవిడకి సుమోహిని అని పేరు పెట్టారు. ఇక ఆవిడని చూస్తే శ్రీ మహావిష్ణువు మళ్ళీ మోహిని అవతారం ఎత్తాడా అన్నట్టుగా ఇంచుమించుగా కనపడేది, అంత సుందరి. అందుకే సుమోహిని అన్నారు, బాగా మోహపరుస్తుంది. రెండో ఆవిడ కుముదిని, ఆవిడ చంద్రుడి యొక్క వెన్నెల వలె ఉండేది, కలువ పువ్వు రేకులా ఉండేది, అందుకని కుముదిని అన్నారు. మూడవడికి చిత్రాంగి అని పేరు పెట్టారు. ఆవిడ అవయవాలే చిత్రం అనమాట, చేతులు కోమలంగా ఎర్రగా ఉండేవిట, అందువల్ల కూడా ఆవిడని చిత్రాంగి అన్నారు. 4వడికి సుందరి అని పేరు పెట్టారు. నిజంగా సుందరి మందరి మాత్రం కాదు. ఈ విధంగా 4 కూతుళ్ళు పుట్టారు. ఇవన్నీ అయ్యాక మహాపరివారాన్ని కూడా సృష్టించుకున్నాడు వాడు. ఒక రోజున గురువుగారైన శుక్రుడు అనుమతి తీసుకుని శుభముహూర్తంలో ఇంద్రుడి మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ముందు ఇంద్రుడి చెవులు పుట్టుకొని చెవులు 2 గట్టిగా పుచ్చుకొని సింహాసనం మీద నుంచి కిందకి ఈడ్చి పారేశాడు. తదనంతరం ఇంద్రసింహాసనం మీద తానే కూర్చున్నాడు. దిక్పాలకుల్ని కూడా వాళ్ళ ఆసనాల్లోంచి లేపి తన వాళ్ళను కూర్చోబెట్టాడు. కొంతకాలం ఇంద్రలోకాన్ని పరిపాలించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి, ఇంద్రుడిని జయించావు, సింహాసనం అంతా లాక్కున్నావు, చాలా ఘనకార్యం చేసావు. ఇంద్రుడి సింహాసనంలో నువ్వు కూర్చోవడం కాదు, నీ శోణితపురంలోనే నువ్వు కూర్చుని అక్కడే నీ పరిపాలన చేసుకుంటే అది న్యాయం. మనం ఎవరినన్నా జయించాక వాడిని బానిసగా చేసుకుని వాడి రాజ్యం వాడికి ఇచ్చి వాడిని కప్పం కట్టమంటే మనం గొప్పవాళ్ళం అవుతాం. అంచేత ఇంద్రుడి యొక్క సింహాసనం తిరిగి ఇంద్రుడికి ఇచ్చే, ఇంద్రుడే రాజుని చేసే, ఇంద్రుడు హాయిగా సింహాసనం మీద కూర్చుంటాడు, నీకు బానిస అయిపోతాడు, నీకు సామంతరాజు అవుతాడు. ఇంద్రుడంతటి వాడిని సామంతరాజుగా చేసుకున్న ఘనత నీకు దక్కుతుంది, అంతేగాని వాడిని చెరసాల పాలు చేస్తే ఉపయోగం అనగానే ఇది బాగానే ఉందని బ్రహ్మగారి మాట విని ఇంద్రుడి రాజ్యం ఇంద్రుడికి ఇచ్చి, ఈ రోజు నుంచి నువ్వు నాకు సామంతుడివి, ప్రతి సంవత్సరం కప్పం కట్టాలి, వచ్చి నా పాదాలకు నమస్కరించాలి అనగా, జైల్లో ఉండడం కంటే ఇది నయ్యం కనుక అలాగే అలాగే అన్నాడు ఇంద్రుడు. అంటే ఇంద్రుడిని ఈ విధంగా సామంతుడిని చేసుకున్నాడు. తదనంతరం భూమండలంలో ఉన్న మహారాజులందరినీ జయించి పారేశాడు, వాళ్ళను కూడా సామంతుల్నే చేసుకున్నాడు. అనంతరం పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. పాతాళలోకంలో ఆదిశేషుడు, వాసుకి తప్ప తక్కిన పాములందరినీ జయించాడు. ఆ ఇద్దరు ఎవరికి అంత తేలిగ్గా కనపడరు కాబట్టి వాసుకిని ఆదిశేషుడిని మాత్రం విడిచిపెట్టాడు. అన్య సర్పదేవతలందరినీ తన బానిసలుగా చేసుకున్నాడు, సేవకుల్ని చేసుకున్నాడు. ఇక ప్రహ్లాదుడికి మాత్రం నమస్కరించాడు, బలిచక్రవర్తికి నమస్కరించాడు. అప్పటికి వాళ్ళు ఉన్నారు కనుక ఇక మిగతా వాళ్ళందరినీ తన పాదాక్రాంతుల్ని చేసుకున్నాడు. వీడికి వేదములంటే చాలా ఇష్టం అని చెప్పాం కదా, శుక్రాచార్యుడి యొక్క శిష్యుడు, అందులో ఆఖరి కొడుకు వేద పండితుడు. అందుకని ఏం చేశాడు, తన శోణితపురంలో నిత్యం శివార్చన చేసేవాడు. శివుడి యొక్క అనుగ్రహం పొందడానికి, శివుడి వరాలు ఇంకా పొందడానికి, ఐశ్వర్యం పెరగడానికి శివుడిని పూజించాడు. ఇదిగో నా రాజ్యంలో ఎవరైనా శివుణ్ణి పూజించకపోతే, ఇంటింటా శివలింగము లేకపోతే అటువంటి వాడిని నేను క్షమించనన్నాడు. దానివల్ల అందరూ రాక్షసులంతా శివుణ్ణి పూజించారు. పాపాత్ముల్లో కూడా వీళ్ళలో దైవభక్తి ఉంటుంది కదా, వాళ్ళ ఇష్టదేవతలను వాడు పూజించుకుంటారు. అలా వాడు శివారాధన చేశాడు. అర్చయంతో మహాదేవం ఆస్థితాః
మహాదేవుణ్ణి భక్తితో అర్చించాడు. నిత్యం ప్రతి గృహములోనూ యజ్ఞములు జరిగేటండోయ్. గృహే గృహే చ యజ్ఞాశ్చ సంబభూవు సమంతతః. పూర్తిగా మళ్ళీ ఏదో కొసమెరుపుగా చేయటం కాకుండా, కొంచెం కొంచెం చేయటం కాకుండా, లోపము లేకుండా సంపూర్ణముగా యజ్ఞములు అందరిళ్లలో జరిగాయి. కొందరు యజ్ఞం మొదలుపెట్టి ఓ పావు గంటలో అవగొట్టేస్తారు, తొందరగా అయిపోతాయి. ఏంటి మహామహాయాగాలు అరగంటలో అయిపోతాయా? ఒక మహాలక్ష్మి యాగం చేయాలంటే మినిమం 2 hours నుంచి 3 hours పడుతుంది. అరగంటలో యాగాలు అయిపోతాయి కొన్ని చోట్ల. అందులో ముఖ్యంగా ఎండోన్మెంట్స్కి సంబంధించినటువంటి వాటిలో అలా చేసేస్తారు ఈ మధ్యకాలంలో. ఏం చేస్తారండి? వాళ్ళ ఆజ్ఞ. కొన్ని 100 మందికి టిక్కెట్లు అమ్మేస్తారు. పాప వీళ్ళంతా వచ్చి కూర్చుంటారు. అందరికీ చేతికి ఎంతేమో పుల్లల ముక్కలు ఇస్తారు పూర్ణాహుతులు వేయడానికి. అక్కడ పావు గంటలో పూర్తి చేసేయాలని అర్చకులను ఆదేశిస్తారు. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో పావు గంటలో యజ్ఞం చేస్తే వీడు అందులో పారేసిపోతాడు. అప్పుడు మనకి ఏం ఫలితం వస్తుంది? దాన్ని సమంత యజ్ఞం అనరు. కానీ ఇక్కడ సమంతతః సంబభూవు. ప్రతి గృహములోనూ యజ్ఞము తూచా తప్పకుండా మహామంత్రములతో, వేదమంత్రములతో, ఏ విధమైన దోషము లేకుండా జరిగేవి. వేదముల యొక్క మంత్రములను దోషముతో ఉచ్చరించకూడదు. రాక్షసులు కష్టపడి చదువుకున్నవాడు, వాడు ఇష్టం కలిగిన వాడు, వాళ్ళ ఇష్టదేవత అయిన శివుడి మీద వారికి భక్తి ఉంది. ఆ కారణం చేత ఏ విధమైన దోషము లేకుండా యజ్ఞం చేశారు. ఇక వీడికి ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం ఈ 4 వేదాలని కూడా అందరిలో ప్రచారం చేయించాలని కోరిక కలిగింది. 4 రకాలైన వేదాలు చదువుకున్న పండితుల్ని పిలిపించాడు. వేద పండితులారా, మీరంతా భార్గవులు, ఈ శుక్రాచార్యుని యొక్క బంధువులు. మీరు మా నగరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వీధిని తీసుకుని, దత్తతగా తీసుకుని, ఆ వీధి దగ్గర కూర్చుని మీ వేద పఠనం చేసి మీ వేదధ్వని అందరి చెవుల్లో పడేలా చేయండి అన్నాడు. అంటే వాడి దగ్గర వేద గౌరవం ఉందన్నమాట. రుచో యజూంషి సామాని మీమాంసా న్యాయకాదయః. ఆ రోజు నుంచి ఋగ్వేదం, రుచః అంటే ఋగ్వేదంలో మంత్రాలు, యజూంషి యజుర్వేద మంత్రములు, సామాని సామవేదంలో మంత్రములు, అథర్వణాని అథర్వణ వేదంలో మంత్రాలు, ఇవన్నీ అందరి ఇళ్లల్లో వినబడేలాగా పండితుల్ని పంపించి ఆ వీధుల యొక్క ప్రాంగణాల్లోనో లేక 4 రోడ్ల కూడల దగ్గర ఎక్కడో చోట పారాయణ చేయించేవాడు. మీమాంసా శాస్త్రం అని ఒక గొప్ప శాస్త్రం ఉన్నది. ఈ శాస్త్రం కూడా అందరికీ వినిపించేవాడు. రాక్షసులకు అర్థమైందా అర్థం లేదు ఇదంతా అనవసరం, వాళ్ళకి శాస్త్రం చెవిలో పడితే చాలు. ఇప్పుడు స్తోత్రాలు చదివే వాళ్ళందరికీ అవి అర్థమవుతున్నాయా? కానీ ఆ స్తోత్రాలు చదివితే చాలు, అవి చెవిలో పడితే చాలు, మానవులు పవిత్రులు అవుతారు. ఈ మంత్రములు, ఈ స్తోత్రములు అగ్నిహోత్రం వంటివట. నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా దాని లక్షణం కాల్చడం కనుక కాలుస్తుంది. పొరపాటును మనం నిప్పును తొక్కామండి, అయ్యో నిప్ప పొరపాటును తొక్కాను, చూసుకోకుండా తొక్కాను, ఎందుకు కాల్చావు అంటే అది వింటుందా? వెందో. నేను నిప్పుని, నువ్వు ఏ విధంగా నా మీద కాలు వేసినా నిన్ను కాల్చి తీరుతాను అంటుంది. అలాగే ఈ వేదమంత్రములు లేక పురాణ మంత్రములు లేక ఉపనిషత్తు వాక్యాలు ఇవన్నీ కూడా మహామంత్రములు, అగ్నిస్వరూపాలు. వాటికి అర్థము తెలుసుకుంటే మనం ఆనందం పొందుతాం. ఒకవేళ అర్థం తెలియకపోయినా వాటిని కనుక జపం చేస్తే లేక వింటే వాటి ప్రభావం మన మీద ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే అందరికీ బలాత్కారంగా వినిపించేవాడు. న్యాయశాస్త్రం నేర్పాడు. చాలా కాలం వీళ్ళంతా సుఖంగా గడిపారు. ఎప్పుడూ ఇలా ఉంటే వాళ్ళ వల్ల దేశానికి నష్టం లేదు, వాళ్ళకి పెద్ద నష్టం ఉండదు. ఏదో ఇంద్రాదులకి నష్టం అయితే అవ్వచ్చుగాక కానీ సామాన్య ప్రజలకు ఇబ్బంది వచ్చేది కాదు. క్రమక్రమంగా ప్రపంచమంతా భండాసురుణ్ణి కీర్తించింది. భండాసురుడికి కొన్నంత బలం ఎవరికైనా ఉన్నదా? ఎంత బలం ఉన్నా వాడికి విష్ణువు అంటే ద్వేషమున్నా శివుడంటే భక్తి ఉంది కదా. ఇంద్రుణ్ణి జయించాడు, పాతాళవాసుల్ని జయించాడు, ఏ మూల చూచినా వాడి జయపతాక ఎగురుతోంది అని అందరూ పొగడ్డం మొదలెట్టారు. ఈ పొగడ్తలు సరిపోక
విసుక్రుడు విషంగుడు పక్కన చేరారు. వాళ్ళు మెల్లిమెల్లిగా అన్నారట భండాసురుడితో, భండాసురా అసలు మనకి ఇంత సామ్రాజ్యం ఎందుకు అన్నారు. అదేమిటి తమ్ముళ్ళు, సామ్రాజ్యం ఎందుకేమిట్రా, డబ్బు ఎందుకేమిటి, డబ్బు ఉంది కాబట్టే మనం సుఖంగా ఉంటున్నాం అన్నాడు ఆయన. అని నేను అడిగేది దానికోసం కాదు అని విసుక్రుడు ముందు లేచాడు. ధనము సౌఖ్యాలు అనుభవించడానికి. ఇంత సామ్రాజ్యం ఉండి, ఇంతమంది బలగం ఉండి, పరివారం ఉండి మనం ఏం సుఖాలు అనిపిస్తున్నాం? ఏదో కొంతమంది భార్యలతో నువ్వు అప్పుడప్పుడు సుఖంగా తిరుగుతున్నావు అంతే. కానీ చక్కగా మత్తిచ్చే మద్యం తాగాము ఎప్పుడైనా ఈ మధ్యన? వారుణి వాహిని లేకపోతే ఇక ఇంత డబ్బుండి లాభం ఏమిటి? బెల్ట్ షాపులు లేని దేశం కూడా దేశమేనా అనగానే మద్యం అంత రుచిగా ఉంటుందా అన్నాడు భండాసురుడు. రుచిగా ఏమిటి, పుచ్చుకుని చూడు అని వీడికి ముందు పోశారు. అది తాగిన తర్వాత ఆ పూటంతా అదో రకంగా ఉంది దీనికి. ఓరి భలే ఉంది ఇదేదో, ఈ విషయం ముందే తెలిస్తే ఒప్పుకునేవాడిని. ఎవరక్కడ నా రాజ్యంలో వాళ్ళందరికీ కావలసినంత వారుణి వాహిని సప్లై చేయండి అన్నాడు. పాల సముద్రం చిలికినప్పుడు ఈ వారుణి పుట్టింది, దాన్ని రాక్షసులు సేకరించారు. ఇప్పుడు వెల్లిగా విసుక్రుడు దుష్టబోధ చేసి ముందు చొక్కబోసి వీడికి అలవాటు చేశాడనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత గొప్పవాళ్ళమైనా మన పక్కన చేరేవాడి వల్ల పాడైపోయే లక్షణం ఉంటుంది. పాడైపోకుండా ఉండాలంటే మనలో మహాబలం ఉండాలి. అందులో ఫ్రీగా పోస్తారంటే మొత్తం ఈ అలవాటు చేసేవాళ్ళు ఉంటారు చూసారా స్నేహితులు, వాళ్ళు ఏం చేస్తారంటే ముందు చొక్క పోస్తారు, పర్వాలేదు పుచ్చుకో అంటారు. వీడు మొహమాటాన్ని పుచ్చుకుంటాడు, ఆ తర్వాత అది వీడు పుచ్చుకుంటుంది. అందువల్ల క్రమంగా వారుని మొదలయ్యింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు విషం కూడా ఉన్నాడు. ఈ చొక్కతో పాటుగా గోమాంసం కూడా తింటే ఆహాహా రుచే వేరు అన్నాడు. వెంటనే పాత బస్తీకి వెళ్ళారు, గోమాంసం తెచ్చుకున్నారు. ఇప్పుడు మద్యము గోమాంసం రెండు వచ్చేసాయి. ఇప్పుడు ఏమన్నారు, స్త్రీలు అలత్వం లేకపోతే ఎన్నుంటే ఉపయోగం ఉంది అన్నారు. ముందు స్వర్గం నుంచి రంభ, ఊర్వశి మొదలైన అప్సరసను అపహరించి తీసుకొచ్చారు. వీడు బొట్లో పడ్డాడు. కొద్ది రోజులు పోయాక వాళ్ళంతటా వాళ్ళే నృత్యం చేస్తూ మన ఒళ్ళో వాలి స్త్రీల యొక్క జోలికెడితే పెద్ద గొప్పే ఉంది, మహారాజుల్ని వీరాధి వీరుల్ని చావుగొట్టి చెవులు మూసి వాళ్ళ భార్యలను ఎత్తుకొచ్చి మన ఇళ్లలో చేర్చుకుంటే అప్పుడు కదా సౌఖ్యం ఉంటుందన్నారట. ఇది బాగానే ఉందనుకున్నాడు వాడు. ఇలాగా పతనం మొదలైందనమాట. భ్రష్టశ్చ కావాగతి, భ్రష్టుని గతిలో ఉంటుంది. భిక్షో మాంస నిషేవణం ప్రకురుషే తత్రాపి మద్యం వినా. ఓ రోజున ఓ సన్యాసి, ఓ భిక్షుకుడు, కాషాయం కట్టుకుని ముష్టెత్తుకుని ఒక భిక్షుకుడు మాంసం తింటూ కనపడ్డాట మీలాంటి భక్తులకి. అప్పుడు ఒక ఆయనకి ఆశ్చర్యం కలిగి, కాషాయం కట్టుకున్నావు, భిక్షాందేహి అని బతుకుతున్నావు, అటువంటి నువ్వేమిటి మాంసం తింటున్నావేమిట్రా, నువ్వు మాంసం కూడా తింటావా అని అడిగట. భిక్షో అంటే ఓ భిక్షుకుడా, మాంస నిషేవణం ప్రకురుషే, మాంసం కూడా తింటావా అన్నట్ట తెల్లబోయి. అప్పుడు వాడన్నాడు, అబ్బే లేదండి చొక్కేసుకుంటున్నానండి. తత్రాపి మద్యం వినా, మద్యం లేకుండా మాంసం ఎలా తింటామండి, తాగుతున్నప్పుడు దాంట్లో నంచుకుంటే బాగుంటుందిట, అందుకని తాగుతూ మాంసం తింటున్నాను అన్నట్ట. ఓరి దుర్మార్గుడు, అయితే నీ పక్కన గిన్నెలో ఉన్నది మద్యమా? మద్యంచాపి తవ ప్రియం, అంటే నేను కేవలం మాంసమే తింటున్నావు అనుకున్నాను, మద్యం కూడా ఇష్టమేనా నీకు అన్నాడు. అబ్బే మద్యం కూడా ఎప్పుడు తాగుతామేంటి, అదిగో అక్కడ ఉందిగా చింతామణి, ఆవిడ అందిస్తే తాగుతానన్నట్ట. ఓరి నీ పక్కన చింతామణి కూడా ఉందా అన్నట్ట. ఆ చింతామణి కూడా ఉట్టినే వస్తుంది ఏమిటి, సరదాగా జోదం ఆడుతున్నప్పుడు చింతామణి నా పక్కన చేరి నా చేత తాగిస్తూ ఉంటుంది, దాంతో మాంసం తింటానన్నాడు. అంటే ద్యోతంచాపి తవ ప్రియం, అంటే నీ దగ్గర జోదం కూడా ఉందా అన్నట్ట. అబ్బే జోదం కూడా ఎప్పుడు పడితే ఎప్పుడు ఆడతామేంటి, దొంగతనానికి వెళ్ళినప్పుడు బాగా డబ్బులు వస్తే అప్పుడు ఆడతానన్నట్ట. ఇది గొప్ప శ్లోకం. దీనికి కూడా అజ్ఞాన చూడమణి అనే పేరుతోటి కాళిదాసు గారు ఈ శ్లోకాన్ని మనలాంటి వాళ్ళ కోసం ఇచ్చాడు. ఒరే పిచ్చివాళ్ళలారా ఇటువంటి శ్లోకాన్ని వినంటారా, ఇలాంటి వాళ్ళని మేము చూశానరా అని చివరిని ఏమంటాడు, భ్రష్టస్య కావాగతి, భ్రష్టులు ఇలాగే ఉంటారు. ముందు ఒకటి, తర్వాత ఇంకోటి, దానికి ఇంకోటి, దానికి ఒకటి, ఇలా దిగజారి నాశనం అయిపోతారు. వాడి గతి ఇది అని చెప్పలేం మనం. పరమభ్రష్టత్వానికి మూల కారణం అసలు ముందు ఒకదానికి లొంగడం. ఒకదానికి లొంగాక ఆటోమేటిక్గా మిగతా అన్నీ పాపాలు చేయడం మొదలు పెడతాం. దొంగతనం చేయకూడదు కానీ మొదలెట్టామనుకోండి, ఎలాగో 10 రూపాయలు కొట్టినప్పుడు 1000 అయితేనే నష్టం ఏమిటి అనిపిస్తుంది, 1000 అయ్యాక 1,00,000 అయితేనే అనిపిస్తుంది. అవునా, అలాగే అనిపిస్తుందట.
అందుకని క్రమక్రమంగా సర్వభ్రష్టుడైపోయాడు. అప్పుడు వాడికి ఏమనిపించింది, ఈ ఇంద్రుడు మొదలైన వాళ్ళని సామంతులుగా సింహాసనం మీద కూర్చోబెట్టడం వల్ల మనకేం సౌఖ్యం, ఇంద్రసింహాసనం మీద విషం గుండి కూర్చోబెడతాను, పాతాళ సింహాసనంలో విసుక్రుణ్ణి కూర్చోబెడతాను, నా కొడుకుల్ని మొత్తం భూమండలం అంతా ఆక్రమించమంటాను. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ అనుమతి అవసరం లేకుండా ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ డబ్బు లాక్కొచ్చేయచ్చు, ఎక్కడ మద్యం బాగుంటే అక్కడ బ్రాండు లాక్కొచ్చేయచ్చు. మళ్ళీ మధ్యలో బోర్డర్ల దగ్గర సెక్యూరిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు చెకప్ చేసి పట్టుకుంటారు, నివేంగా ఉండదు, అన్నీ మనవే కనుక. బంగారం లాక్కురావచ్చు, స్త్రీలను అపహరించవచ్చు అనుకుని మొత్తం దేవతలను పాతాళవాసుల్ని చెరసాల్లో పెట్టేశాడు. 60,000 సంవత్సరముల కాలం స్త్రీ హింస చేశాడు, దేవతల్ని హింసించాడు, యజ్ఞములను నాశనం చేశాడు, ఇతరులవి హరిద్వేషంతో బ్రతికాడు, మహావ్యసనపరుడైపోయాడు. మొదట్లో ఇంట్లో వేదములు చదివించేవాడు, ఇప్పుడు ఈ తాగుడు పెరిగిపోయాక ఏం చేశాట, ఏ వేదాలు వింటూ ఉంటే వేదనగా ఉంది నాకు, ఇవి అనవసరం, అబ్బెబ్బెబ్బే తీసేయండి వేదం అన్నాడు. వేదం పోవడంతో మనిషికి వేదన మొదలవుతుందండి. మీకు హాయిగా తాగి తందనాలాడి నృత్యం చేస్తున్న సమయంలో ఎవడన్నా వచ్చి వేద పఠనం చేస్తారంటే ఈ తాగుడు మైకంలో విరక్తి కలగదు, చికాకు కలగదు. అందుకే వ్యసనములు కొంపలు ముంచుతాయని పెద్దలు చెప్పారే కారణం అదే. అందుకని ఈ మూర్ఖుడికి ఆ ఇళ్లలో చదువుకోండి రహస్యంగా వేదం, వీధుల్లో తీసేయండి, అవి వింటూ ఉంటే నేను కొన్ని పనులు చేయలేకపోతున్నాను, చక్కగా హాయిగా లే 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 నారాజా పాటలు ఎంత బాగున్నాయో, వేదమంత్రాల్లో ఏముంది అన్నం మొదలెట్టాడు. ఒక రోజున దేవతలంతా హడిలిపోయారు. ఇక మనం ఇలా అయితే కొంతకాలానికి బతకలేం. భార్యలను అపహరిస్తున్నాడు, అప్సరసలను పట్టుకుపోయాడు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఈ దుర్మార్గుడు వల్ల నానాయాతన పడిపోతున్నారు అనుకున్నారట. అందుకని ఇంద్రుడు, దేవతలు, యక్షులు, కిన్నరులు, పన్నగులు, సిద్ధులు, సాధ్యులు, పితృదేవతలు అందరూ కలిసి రహస్య సమావేశం చేసుకుని ఇక మనల్ని ఎవడు రక్షిస్తాడు, ఎప్పుడు మాకు దిక్కు కలుగుతుంది, ఎవడు మనల్ని కాపాడతాడని ఏడుస్తూ వైకుంఠానికి వెళ్ళారు. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహితః. అక్కడికి వెళ్ళి దేవదేవుణ్ణి, ధర్మధ్వజుణ్ణి, కృష్ణుణ్ణి చూచారు. పరమాత్ముడు ఆదిశేషుడి మీద వయ్యారంగా పడుకుని ఉన్నాడు. వెంటనే దేవతలు వెళ్ళారు, దేవదేవ, ఆదిదేవ, మహాదేవ రక్షించన్నారు. పురుష రూపంలో నిరంతరం తిరిగే పరమాత్ముడిని పురుష సూక్తం చదివి ఆనందపెట్టారు. పురుష సూక్తం అంటే నాకు చాలా ఇష్టంట. అందుకని వెంటనే పురుష సూక్తం చదివారు. ఆయన సంతోషించాడు. ఏం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు వాళ్ళు, దేవా ఏం చెప్పమంటావు, ఇంద్రుడి భార్య శచీదేవికి దిక్కు లేదు, వరుణుడి యొక్క గొడుక్కి దిక్కు లేదు, సింహాసనానికి దిక్కు లేదు, ఇక ఈ పాముల సంగతి మరీ నీచం, రత్నములను మత్కాంత రత్నములను పుచ్చుకొనిరి. పాములకి నెత్తి మీద రత్నాలు ఉంటాయి, మణులు ఉంటాయి, ఆ మణులు పీకేసేట వాళ్ళ కాంతారత్నములను అంటే భార్యామణులు కూడా పట్టుకుపోయాట. పితృదేవతలకి పిండం పెడుతుంటే పిండం కూడా లాగేసుకుంటాడు వాడు. రామరామ, పితృదేవతల పిండాన్ని ఎవరు లాక్కోరు, వీడి పిండం కూడా లాక్కుంటాడు. వాడికి ఎప్పుడు పిండం ఎవడు పెడతారా అని అందుకే ఎదురు చూస్తున్నాం మేము. వాడు మాకు గండం అయిపోయాడు దినదినం. అనగా ఇప్పుడు సాధ్యులు అన్నారు, వర్ణాశ్రమాచారాలు పాడు చేశాడన్నారు. ఇక సిద్ధులు వచ్చారు, మా దగ్గర బుద్ధులు కూడా లాక్కున్నాడు వీడన్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరూ పరమాత్మ ఇప్పుడు ప్రస్తుతం భండాసురుడు భయంకరుడైపోయాడు, రౌద్రస్వరూపుడు, పరాక్రమవంతుడు, రుద్రవీర్య సముద్భవుడైనటువంటి వాడు తప్ప వాడిని ఎవరు ఏం చేయలేకపోతున్నారు. వాడు మన్మధుని యొక్క భస్మం నుంచి పుట్టాడు. వాడి సంగతి నీకు తెలుసు. 60,000 సంవత్సరాలుగా మేము నాశనం అయిపోతున్నాం. వాడు ఇప్పటికి 60,000 సంవత్సరాల ఆయువు గడిపాడు. ఎంత? 60 వర్ష సహస్రాణి వ్యతీతాని. 60,000 సంవత్సరాలు గడిపాడు వాడు. ఈ 60,000 సంవత్సరాలుగా నిద్ర కరవై మాకు బ్రతుకు బరువై నానాయాత్ర పడిపోతున్నాం. మమ్మల్ని రక్షించవా? వాడు ఎప్పుడు ఎవడి మీద పడతాడో తెలియదు.
ఎప్పుడు ఏ దేవతలకి ముప్పు వస్తుందో, ఎప్పుడు పాములకి ముప్పు వస్తుందో, ఎప్పుడు మానవులకి ముప్పు వస్తుందో తెలియక మేమందరం భయపడిపోతున్నాం, వణిగిపోతున్నాం. నువ్వు కూడా రక్షించకపోతే ఎలాగా? చూడు ఇంద్రుడి భార్య భూలోకంలో ఎలా ఏడుస్తుందో. ఎండకల్ నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలి బడియనేడు కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగనేడు. ఎప్పుడు ఎండమొహం చూసి ఎరుగని ఇంద్రుని భార్య శచీదేవి ఇవాళ అడవుల్లో తిరుగుతోంది. అడవుల్లో బోయేవాళ్ళు గుడిసెలు వేసుకున్నారట. ఆ గుడిసెలకు చూరని ఉంటుంది. పూర్వం చూరుకి ముందు అరుగు ఉండేది కదా, ఆ అరుగుల మీద బోయేవాళ్ళ అరుగుల మీద పడుకుని చూరు కింద తలదాచుకుంటోంది ఉసూరుమంటూ. ఇక మంచి గారంగా పెరిగిన ఇంద్రుడి కొడుకు జయంతుడు మొదలైన వాళ్ళు ఎప్పుడు హాయిగా బిల్డింగుల్లో తిరిగినటువంటి వాళ్ళు కూడా అడవుల్లో పడి నెత్తి మీద ఏకలు పెట్టుకుని మేము కూడా బోయేవాళ్ళమే కుర్రోహు కుర్రు అనుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు. 3 లోకాలని పరిపాలించే ఇంద్రుడి సామ్రాజ్య వైభవం అంతా నశించిపోగా కాళ్ళకి చెప్పులు కూడా లేక యముడితో కలిసి వీధుల్లో పడ్డాడు ఆయన. యముడు చూడు పాపం, పూర్వం చక్కని చెప్పులు వేసుకునేవాడు, చెప్పులు పోయాయి, చెప్పులు కూడా లాగేశాడు వాడు. చెప్పులు లేకుండా ముళ్ళలో తిరుగుతున్నాడు. ఈ విధంగా ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతున్నది. ఈ భండాసురుడు నశించేదాకా మేమెవ్వరం సుఖంగా ఉండేటట్లేము. మా రత్నాల భాండాగారం అంతా ఎత్తుకుపోయిన భండాసురుడి బండారం బయట పారేసేదాకా మాకెవరికి కంటి నిండా నిద్ర రావడం లేదు. నువ్వు రక్షించవా అనగా అప్పుడు ఆయన ఒక మంచి సలహా చెప్పాడు. మీరు అమ్మవారిని తపస్సు చేసి మెప్పించాలి. తపస్సు చేసి అమ్మని ప్రసన్నం చేసుకునేదాకా ఆ దుర్మార్గుడి నుంచి మీకు విముక్తి రాదు. తపస్సు అక్కడ ఇక్కడ కాకుండా హిమాలయ పర్వతాల్లో చెయ్యండి. హిమాలయాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో జగన్మాతను గురించి మహాతపస్సు చెయ్యండి. అమ్మవారికి నవార్ణ మంత్రం అంటే చాలా ఇష్టం. ఆ మంత్రం మీకు నేను ఉపదేశిస్తున్నాను. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే అనే మంత్రాన్ని మీకు ఉపదేశిస్తున్నాను. ఈ మంత్రాన్ని వెంటనే హిమాలయాలకు వెళ్ళి అనుష్ఠానం చేయండి. ఈ మంత్రానుష్ఠానం వల్ల అమ్మ శీఘ్రకాలంలో మీకు ప్రసన్నురాలు అవుతుంది. ఆవిడకే తెలుసు వాడిని ఎలా చంపాలో. ఇంక ఈ ప్రపంచంలో ఆ దుర్మార్గుడిని చంపే శక్తి, వాడిని నాశనం చేసే శక్తి ఇంకెవరికీ లేదు. కరుణాస్వరూపిణి అమ్మ మాత్రమే ఆ పని చేస్తుంది. మీకు అనుమానం కూడా అక్కర్లేదు. ఆవిడ నిజంగా మనం జపం చేస్తే, సాధన చేస్తే, మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ప్రత్యక్షం అవుతుందా, కరుణిస్తుందా, ఎందుకు కరుణిస్తుంది అనే అనుమానం మీకు అక్కర్లేదు. ఎందుకంటే అమ్మకి అవ్యాజ కరుణామూర్తి అని పేరు. ఏ వంక లేకుండా అందరినీ ప్రేమిస్తుంది ఆవిడ. ఒక వ్యక్తిని ప్రేమించాలంటే మనకి ఏదో స్వార్థం ఉండాలి కదండి. స్వార్థం లేకుండా అవతలవాడి మీద మనకి ఎందుకు ప్రేమ వస్తుంది? ఏమీ రాదు. అవతలవాడి వల్ల ధనము, సుఖము, ఆనందము, కనీసం మోక్షము, ఏదో ఒక ప్రయోజనం ఉంటే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తాం. కానీ అమ్మవారు అలా కాదు. ఒక వ్యక్తి వల్ల ఏ ప్రయోజనము ఆశించకుండానే కరుణ చూపిస్తుంది, ప్రేమిస్తుంది. ఈ పని ఒక్క అమ్మ తప్ప ఎవరూ చేయలేదు. తల్లులకి పిల్లల మీద వ్యామోహం ఎందుకంటే వీళ్ళు ఏదో పెద్దయ్యాక పడబొడుస్తారని, నెత్తి మీద పెట్టుకు చూస్తారని స్వార్థంతో వాళ్ళని పోషించదట. వాడు నా బిడ్డ, లేక ఈ పిల్ల నా కూతురు, లేక వీడు నా కొడుకు, వీడిని నేను ప్రేమించాలి, వీడిని పోషించాలి, ఇది నా భారం అనుకుంటుంది అంతే ఆవిడ. ఎక్కువగా తల్లికి తప్పు కనిపించదు, ప్రేమ తప్ప ఏమీ ఉండదు. ఇవాళ నిజంగా తల్లులందరూ కూడా తమ పిల్లల్ని పోషించి పెద్ద చేయడానికి స్వార్థమే మూల కారణమైతే అసలు 330 మంది పిల్లలు బతుకుతారండి. ఏదో ఈ పిల్లాడు పెద్దాడైపోతాడు, నన్ను తీసుకెళ్ళి బిల్డింగులో పెడతాడు, నాకు కాళ్ళు ఒత్తుతాడు అనుకుని ఏ తల్లైనా పోషిస్తుందా? లేదు. వాడు ఎవడో ఏమిటో, వాడు ఏం చేస్తాడో తెలిసినా తెలియకపోయినా వీడు నా పేగు తెలుసు పుట్టాడు, వీడు నా బిడ్డ కాబట్టి వీడిని పోషించాలి అనుకుంటుంది. అందుకే నా మాతు పరదైవతం, తల్లిని మించిన దేవత లేదన్నారు. అందువల్ల అమ్మవారు
మనందరికీ తల్లి, మాతలకి మాత. జగత్ప్రసూహు అని పేరు. అంటే జగత్తులన్నిటికీ తల్లి. ఒక జగత్తుకు కాదు, సమస్త లోకాలకి ఆవిడే తల్లి. ప్రసవిత్రి అన్నా ప్రసూహు అన్నా తల్లి, కనే తల్లి అన్నమాట. జగత్ప్రసూహు, సమస్త లోకములకి తల్లి. మళ్ళీ మనకేమైనా అనుమానం వస్తుందేమోనండి, వియదాది జగత్ప్రసూహు అన్నారు. ఆకాశం మొదలుకొని పాతాళం వరకు ఉన్న సమస్త జగత్తులకు తల్లి ఆవిడే. ప్రసవిత్రి, అందరినీ ప్రేమగా కన్నదట. మనందరినీ ఎంతో ముచ్చటపడి కానీ మనల్ని ప్రేమిస్తోంది తల్లి. అందువల్ల వాడికి అవ్యాజ కరుణామూర్తి అన్నారు. వంక లేకుండా ప్రేమిస్తుంది, వంక లేకుండా జాలి చూపిస్తుంది, స్వార్థం లేకుండా జాలి చూపిస్తుంది. అటువంటి తల్లి అమ్మా అన్నంత మాత్రం చేతనే ప్రత్యక్షం అయిపోతుందే, అటువంటిది మీరు భక్తితో నవార్ణ మంత్రమును హిమాలయ పర్వతాలలో జపం చేస్తే రాకుండా ఉంటుందా? వస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. వెళ్ళండి హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ మీరంతా మీకు మీకు సుఖముగా ఉన్న స్థలాల్లో కూర్చుని నేను ఇచ్చిన మంత్రాన్ని విడిచిపెట్టకుండా అఖండ దీక్షతో జపం చెయ్యండి. ఆ జపమునకు మెచ్చి ఆ జగదంబ ప్రత్యక్షమవుతుంది, వరాలిస్తుంది.